నమస్తే. జూన్ 2 తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీని కూడా చీఫ్ గెస్ట్‌గా పిలుస్తాం. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కూడా పిలుస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అండ్ ఇదే విషయంలో ఇంకోటేందంటే తెలంగాణ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో 'జయ జయ తెలంగాణ' దాన్ని ఇప్పుడే అధికారికంగా ప్రకటించేసారు. దానిపైన కూడా కొన్ని వరకు అంటే ఇటు తెలంగాణ కవుల పైన ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ల పెత్తనం ఏందని చెప్పేసి చాలా పలు అంశాల పైన కూడా మాట్లాడదాం. దీనిపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గాదె ఇన్నయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? సో ముందుగా చెప్పండన్నా, మీరు కలలు గన్న తెలంగాణ వచ్చేసి 10 సంవత్సరాలు అయితుంది. సో మీరు కలలు గన్న తెలంగాణ సాధ్యమైందంటారా? తెలంగాణ సమాజం ఏదైతే గత అనేక దశాబ్దాలుగా కోరుకున్న తెలంగాణ, కలలుగన్న తెలంగాణ, ఆశించిన తెలంగాణ రాలేదనేది మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఏమి కూడా గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకున్నట్టు ఇంకా మనం దాచుకొని చెప్పాల్సింది ఏమీ అవసరం లేదు. తెలంగాణ త్యాగదానులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం అనన్య త్యాగాలు చేసినటువంటి పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ సమాజం అయితే తెలంగాణ కోసం కష్టపడ్డరో, బాధపడ్డరో, శ్రమించిండ్రో, ఆవేదన చెందిండ్రో, ఒక్క రకంగా కాదు అనేక రకాల ఉద్యమ పోరాట రూపాల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, మదన పడుతున్నారు. దాంట్లో భాగంగానే 9.5 సంవత్సరాల పాలనని అంతం చేసి కేసీఆర్ అహంకారానికి చరమగీతం పాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి ఇంకా ఇది చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది, చాలా వెలుగొందుతున్నది, దీనికి ప్రత్యామ్నాయం లేనే లేదు అనుకునే పరిస్థితి ఏం లేదు. కోరుకున్న తెలంగాణ, ఆశించిన తెలంగాణను ఇప్పటి వరకు కూడా కనీసం భౌగోళిక స్వరూపంలో మాత్రమే భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటున్నాం. అంతవరకు మనం సంతోషం పొందుతున్నాం. కానీ ప్రజల పరంగా చూసినప్పుడు ఎలాంటి మార్పు రాలేదనేది మనందరికీ తెలుసు. పాలకుల మార్పిడైంది కానీ పరిపాలన మార్పు రాలే. వాస్తవంగా తెలంగాణ తెచ్చుకున్నది పాలకుల మార్పు కోసం కాదు. ఆంధ్ర పాలకులు పోయి తెలంగాణ పాలకుల కోసం చేయలే. ఆంధ్ర కాంట్రాక్టర్లు పోయి తెలంగాణ కాంట్రాక్టర్ల కోసం, ఆంధ్ర ఐఏఎస్లు పోయి తెలంగాణ ఐఏఎస్లు, ఆంధ్ర వ్యాపారస్తులు పోయి తెలంగాణ వ్యాపారస్తుల కోసం మాత్రమే తెలంగాణ తెచ్చుకోలే. తెలంగాణ తెచ్చుకున్నది 180% ఉన్న తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు, బాధలు, ఆత్మగౌరవం పతాక స్థాయికి తీసుకుపోవాలి, నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అని మాత్రమే తెలంగాణ తెచ్చుకున్నాం. వ్యక్తి కోసమో, పార్టీ కోసమో, కోటరీ కోసమో, కులం కోసమో తెలంగాణ తెచ్చుకోలే. కాబట్టి ఈరోజు ఏ విద్య కోసమైతే, వైద్యం కోసమైతే, సంపద రక్షణ కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నాము, ఏ ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలని తెలంగాణ తెచ్చుకున్నామో దాంట్లో ఇవాళ 5% కూడా మనం నెరవేర్చుకోలేకపోయినాం. కానీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు వస్తది మేము అంటే ప్రజాపాలన చేస్తాం. మేము తెలంగాణ ఎవరైతే కలలు కన్నారో అదే తెలంగాణ దోవగా తీసుకుపోతామని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అంటుంది కదా. మాటలు అంటున్నాయి, మాటలు చాలా చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కదా, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. వాళ్ళ 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీల్లో ఉద్యమకారుల సంక్షేమం గురించి, వాళ్ళ గృహ వసతి గురించి, 150 గజాల భూమి, లేకపోతే ఇంకేదో చేస్తా అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఏదో చేస్తా అన్నారు. మరి ఇప్పుడు పాలన ప్రారంభమయ్యి మరి ఇప్పుడు దాదాపుగా ఇన్ని రోజులైంది, ఇన్ని నెలలైంది. మరి ఏమి ఇచ్చిండ్రు? ఏమి ఇవ్వలేదు. కనీసం సరే ఇవ్వలేదు, ఓకే. ఇవ్వడానికి ప్రయత్నాలను ప్రారంభించిండ్రా? కనీస ప్రయత్నాలను ప్రారంభించాలి కదా. అటువైపు కూడా ఎక్కడ కూడా ఒక అడుగు వేసినట్టు మనకు కనపడతలేదు. మరి మాటలు కోటలు దాటినాయి కానీ కాలు గడప దాటలే కదా. మా తాత నేతులు దాగిండు, మా మూతులు వాసన చూడండి అంటే ఎవరు నమ్ముతాడు? ప్రజలు నమ్మే కాడికి నమ్ముతారు. అరచేతుల వైకుంఠం ఎన్ని రోజులు చూపెడతారు? ఇంకా ఈ మాటల గారడి ఎన్ని రోజులు చేస్తారు? కాబట్టి కేసీఆర్ పాలన పోయి రేవంత్ రెడ్డి పాలన వచ్చినా, రేవంత్ రెడ్డి పోయి ఇంకో రెడ్డో రావో పాలన వచ్చినా, లేకపోతే బీసీలది, దళితులది, లేకపోతే గిరిజనుల పాలన వచ్చినా ఒరిగేది ఏంది అంటున్నా. ప్రజలకి ఏం ఒరుగుతున్నది? ప్రజలకి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయినప్పుడు మీరు అన్నట్టు పాలనలో మార్పు వచ్చింది. వాళ్ళు చెప్పిండ్రు ధరణి సమస్య అన్నారు, ధరణిలో మార్పులు అన్నారు. ఏం మార్చిండ్రు?
హ్మ్. ఆ దిశగా పోతున్నాం మేము, చేస్తున్నాం ఇప్పుడిప్పుడే అని అంటారు. చేసి చూపెడితే కదా! హ్మ్. చేసి చూపెడితే ఖచ్చితంగా మేము పాలకుడు ఎవడన్నా గాని, వాళ్ళు దళితులా, గిరిజనులా, ఆదివాసీలా, బీసీలా, రెడ్లా, రావులా ఎవడన్నా గాని, నీ పాలన ప్రజల పాలనగా ఉన్నప్పుడు, ప్రజల ఆశించిన పాలన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ! మంచి పాలన అని చెప్తాం. కానీ ఎక్కడున్నది ఆడ? హ్మ్. సో, ఇంకోటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా సోనియా గాంధీని తీసుకొస్తున్నాం అని చెప్పారు. కానీ ఒకవైపేమో సోనియా గాంధీని ఎందుకు తీసుకొస్తుర్రు, ఆమెను ఎందుకు తీసుకొస్తారు అని చెప్పేసి ఇంకో వాదన ఉంది. మీరేమంటారు సోనియా గాంధీ? ఇప్పుడు సోనియా గాంధీని ఎందుకు తీసుకొస్తుందనే చర్చ ఇప్పుడు అనవసరం. హ్మ్. ఆమెకు అర్హత ఉందా? లేదా? అనేది కూడా అనవసరం. ప్రభుత్వ ప్రోగ్రామ్ ఇది, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ గాదు. అవును. ఇది ప్రభుత్వ ప్రోగ్రామ్. కాంగ్రెస్ పార్టీ ఖర్చులతోటి చేస్తలేరు. ప్రభుత్వ ఖర్చులతోటి చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ప్రోగ్రామ్. హ్మ్. ప్రభుత్వ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వము వాళ్ళు ఎవరినైనా పిలవచ్చు. అందులో సోనియా గాంధీకి ఈ ప్రోగ్రామ్ వచ్చే అర్హత నా దృష్టిలో అయితే ఉన్నది. హ్మ్. ఆమె 2004 ఎన్నికల ప్రచారం మొదలుకుంటే, కరీంనగర్‌లో మొట్టమొదటిసారి తెలంగాణ మీద మాట్లాడినప్పటి నుంచి మొదలుకుంటే 2014 ఫిబ్రవరి, మార్చి వరకు గూడా ఆహ్, ఆమె ఏ మాటైతే ఇచ్చిందో, ఏ వాగ్దానం అయితే చేసిందో, దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ట్రాక్ రికార్డ్ మనం చూస్తా ఉన్నాం. అవును. 2004 నుంచి 2014 దాకా ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని రకాలైనటువంటి అనేక రకాల గందరగోళం సృష్టింపబడ్డా, ఆమె మాత్రం నిశ్చింతగా ఆలస్యమైంది. హ్మ్. ఆలస్యం కావడం వల్ల అనేక మంది బలిదానాలు గురైండ్రు, గుండెపోటుతో చనిపోయిండ్రు, లేకపోతే అనన్య త్యాగాలు చేసిండ్రు. అదంతా వాస్తవమే. నేను కాదంటలేం. కానీ చివరికి ముగింపు ఏందనేదే ముఖ్యం. అవును. ఆ ముగింపు అయితే ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకోవడానికి చేసినట్టుగానే మనకు కనపడ్డది. మనం చూసినాం. హ్మ్. అది చరిత్ర అది. హ్మ్. అయితే ఇక్కడ ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తేనో, సోనియా గాంధీ ప్రయత్నం చేస్తే మాత్రమే తెలంగాణ రాలే. విద్యార్థులు అందరూ చేసిండ్రు. తెలంగాణ కోసం 33 పార్టీలు లెటర్లు ఇచ్చినాయి. తెలంగాణ కోసం ఆహ్, దేశ విదేశాలలో ఉన్నోళ్ళు కూడా ప్రయత్నం చేసిండ్రు. శ్రమిక ఎవరికి ఎంత చేతనైతే అంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది. అవును. ఒకరి మాటల వల్ల, ఒకరి పాటల వల్ల, ఒకరికి ఆచరణ వల్ల, ఒకరికి డబ్బుల వల్ల, ఒకరికి ఇంకా ఇంకా ఎన్నో రకాలైనటువంటి లాబియింగ్ వల్ల వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క జెండా, ఏ ఒక్క మతం, ఏ ఒక్క కులం చేస్తే తెలంగాణ రాలే. హ్మ్. అందరూ వాళ్ళ ప్రయత్నాలు చేసి తెలంగాణ రావడానికి దోహదపడ్డారు కాబట్టి, ఇదేదైతే ప్రభుత్వ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా పిలవండి. హ్మ్. బీజేపీ వాళ్ళున్నారు, కమ్యూనిస్టులున్నారు, నక్సలైట్లున్నారు, దళిత సంఘాలున్నాయి, బహుజన సంఘాలున్నాయి, గిరిజన సంఘాలున్నాయి, ఆదివాసీ సంఘాలున్నాయి, పార్టీలున్నాయి. అందరూ దీంట్లో భాగస్వాములైండ్రు. హ్మ్. కాబట్టి అందరినీ భాగస్వాములను చేయండి. ఈ వేడుకల్లో నుంచి మాత్రమే నేను ఈ ప్రభుత్వానికి చెప్పగలుగుతా. కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కాదిది. అవును. అండ్ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిర్రు అమరవీరులు. సో, వీరి కుటుంబాలకి గావచ్చు, లేకుంటే మీలాంటి ఉద్యమకారులకు గావచ్చు, ఇప్పటివరకు ఏమైనా గవర్నమెంట్ నుంచి పిలుపు అందినాయా? ఏం లేదు. హ్మ్. నాకైతే నాకైతే ఇప్పటివరకి ఆ పిలుపు రావాలని కోరుకుంటలేను. హ్మ్. రాకపోతే ఎందుకు రాలేదని కూడా నేను ఆవేదన చెందా. ఎందుకు కోరుకుంటలేరన్న? ఏముంటది ఆడ? హ్మ్. ఏమున్నది ఆడ? మాకు కావాల్సింది 4,00,00,000 తెలంగాణ ప్రజలకి గౌరవం దక్కాల. వాళ్ళ గౌరవం దక్కితే అందరికి దక్కినట్టే. హ్మ్. మీరన్నట్టు సుమారు 2,000 పైగా ఏ తెలంగాణ కోసమైతే త్యాగాలు చేసిండ్రో, ఆ కుటుంబాలకు దక్కితే ఇన్నయ్యకి దక్కినట్టే. హ్మ్. గత ప్రభుత్వం ఎలాగో పట్టించుకోలేదు. అట్‌లీస్ట్ ఈ ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటదనుకుంటుర్రా? మరి ఇప్పటివరకు అమరవీరుల కుటుంబాలైతే పట్టించుకోలే. ఉద్యమకారులను పట్టించుకోలే. హ్మ్. ఏదో ఉత్తగానే పేరున్న నోరున్నోళ్ళని మాలాంటి వాళ్ళని పట్టించుకుంటే ఏమొత్తది? హ్మ్. నన్ను పిలుత్తరు. హ్మ్. నా కోదండరావుని పిలుత్తరు. అవును. లేకపోతే ఇంకోని పిలుత్తరు, ఇంకోని పిలుత్తరు, ఇంకోని పిలుత్తరు. శాలువాలు కప్పుతారు. అయితే ఇగ అయిపోయిందా ఇగ? హ్మ్. కోన్ కిస్కా గాడు ఇన్నయ్య? కోదండరాం కోన్ కిస్కా గాడు? హ్మ్. కోదండరాం చరిత్ర ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో ఇన్నయ్య చరిత్ర ఏంటిది? హ్మ్. అంటే మేమేమో పేద తురుంకాళ్ళమా? మమ్మల్ని పిలిచి శాలువాలు కప్పి దండలేసి పేద ఫోటోలు దిగితే ఇక తెలంగాణ ప్రజల్ని గౌరవించినట్ట, హ్మ్. తెలంగాణ త్యాగదాన్ని గౌరవించినట్ట, అమరవీరుల కుటుంబాలను గౌరవించినట్ట, ఒక రకంగా ఇంకా అవమానపరిచినట్టు. హ్మ్. కాబట్టి మేమైతే తెలంగాణ ఉద్యమకాలను గౌరవించమంటున్నాం. తెలంగాణ త్యాగదాన్ని
కుటుంబాలను గౌరవించమంటున్నాం. వాళ్ళందరినీ గౌరవించిన తర్వాత చివరి మా పేరు రాయండి. ఉమ్, ఫస్ట్ లిస్ట్ వాళ్ళు ఉండాలా. ఉమ్. అంటే ప్రతి దానికి వాళ్ళని పిలవాలి అని చెప్పేసి చెప్తున్నారా? అంటే ఏ అంతే. విధంగా గౌరవించాలండి? అన్నిట్లలో ఉమ్, ఏదైనా చెయ్యి, ఉమ్, ఫస్ట్ పేరు వాళ్ళది ఉండాలా, ఉమ్, తర్వాతనే మాది ఉండాలా. ఉమ్. వాళ్ళు లేకపోతే తెలంగాణ ఎక్కడిది? అవును, ఆ కుర్చీలు ఎక్కడి? అవును. ఈ తెలంగాణ స్వరూపం ఎక్కడిది? ఉమ్, కాబట్టి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుకోవాలన్నా, తెలంగాణలో ఏదైనా మనం గౌరవం దక్కాలని మనం మాట్లాడుకోవాలన్నా ఫస్ట్ లిస్టులో ఆ తెగదనులు ఉండాలి, అమరవీరుల కుటుంబాలు ఉండాలి, వాళ్ళ చరిత్ర ఉండాలి. వాళ్ళ చరిత్ర ఎవడు మాట్లాడతాడు? ఉమ్. రేపు రేపు జూన్ 2వ తారీఖు నాడు నా పేద పండగ చేస్తారు. ఒక్క అమరవీరుని ఫ్లెక్సీ ఉంటుందా? ఉంటుందా అక్కడ? ఉండదు. సోనియా గాంధీది ఉంటుంది, రేవంత్ రెడ్డిది ఉంటుంది, దొంగలది, లంగలది, మోసగాళ్ళది, దోపిడీదారులది ఉంటుంది అక్కడ ఫ్లెక్సీలు. ఉమ్, ఎవరి ఉంటాయి అక్కడ? తెలంగాణ దోచుకున్న వాళ్ళది, దాచుకున్న వాళ్ళది ఉంటుంది. వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళు అక్కడ శాలువలు కప్పి జంట వాళ్ళకి జేజేలు కొట్టి ఫోటోలు ఇచ్చి స్టిల్ పత్రికల్లో మీడియాలో చూసుకుంటే ఏమొచ్చింది? ఉమ్, ఇవాళ అమరవీరుల కుటుంబాలు 3 పూటల తిండికి నోచుకుంటలేరు. ఉండడానికి వాళ్ళకి ఇల్లు లేదు. బ్రహ్మాండంగా ఇక్కడ మనం ఏసీ రూమ్లో కూర్చుంటున్నాం, ఫ్యాన్ల కింద కూర్చుంటున్నాం, కుర్చీలో కూర్చుంటున్నాం. బిచ్చం ఎత్తుకొని తిరుగుతున్నారు, బిచ్చం ఎత్తుకొని బతుకుతున్నారు. ఈ అమరవీరుల కుటుంబం వాళ్ళ వాళ్ళ కంట చూసి ఎవరు చూడాలి? ఎవరు మాట్లాడాలి? మీడియా కూడా కావాలదే మాట్లాడుతూ, కావాలదే చర్చిస్తుంది. ఇన్నయ్య మాట్లాడుతూ, ఇన్నయ్య కావాలి, కోదండరాం కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. మేమే దొరుకుతాం. మేము బేకూఫ్లా, మేము ఎదవలా. మేము కొన్ని వేల మంది ముందుండాలా, వాళ్ళ తర్వాతనే మేము. ఉమ్, మాకంటే ముందు కొన్ని వేల మంది ఉండాలి ఉమ్, లిస్ట్లో, ఉమ్, లైన్లో. ఉమ్. మేము ఎక్కడో ఎన్నుకుండాలి. కోదండరాం ఎవరు అసలు? అయినా ఏం చరిత్ర ఉంది ఆయనకి? కానీ తనను ఇన్నయ్యకి ఏం చరిత్ర ఉంది? ఉమ్, ఇన్నయ్య ఎవడు అసలు? అరే నిజమైన త్యాగాలు చేసిన తెలంగాణ వాదులు చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి ఆ, అన్ని సుఖాలు, అన్ని భోగాలు, అన్ని రకాల కీర్తి అనుభవిస్తున్న మాలాంటి వాళ్ళని పట్టుకుంటే ఎట్లా? ఉమ్. సో ఇంకటి రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ ఏదైతే ఉందో సో దానిపైన కూడా తీవ్ర చర్చలు నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణ కవుల పైన ఇంకా ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ల పెత్తనం ఏంది అని చెప్పేసి అంటున్నారు. మేమైతే ఖచ్చితంగా ఎప్పుడు చెప్తాం, ప్రతి దగ్గర ఉమ్, తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. అవును. ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ తెలంగాణ కోసం బిచ్చగాళ్ళు కూడా కొట్లాడింది కదా. బిచ్చగాళ్ళు మొదలుకొని, ఉమ్, కూటికి లేని వాళ్ళు మొదలుకొని, కోటీశ్వర్ల దాకా ఉన్న తెలంగాణ సమాజం తెలంగాణ కోసం కొట్లాడింది. సపోజ్ ఇద్దరు బిచ్చగాళ్ళు ఉమ్, ఏ చౌరస్తాలో ఇద్దరు బిచ్చగాళ్ళు ఎదురైనప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు తెలంగాణ, ఒకరు ఆంధ్ర అయితే అక్కడ కూడా తెలంగాణ బిచ్చగాని ప్రాధాన్యత ఇవ్వమని చెప్తాం అలాంటి వాళ్ళం. ఉమ్, ఒక 2 ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. ఒకరు తెలంగాణ ఆయన వచ్చిండు, ఒకరు ఆంధ్ర ఆయన వచ్చిండు. ఆ ఇద్దరిలో తెలంగాణ ఆయనకి ఇవ్వమని చెప్తాం మేము. ఇద్దరు కాంట్రాక్టర్లు వచ్చిండ్రు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. ఇద్దరు ఎవరికి ఇవ్వాలని తెలంగాణ వాళ్ళకి ఇవ్వమని చెప్తాం. ఉమ్. అందిత్ శ్రీ గారు కూడా అంటున్నారు అంటే తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారు అని చెప్పి ఆడియో కాల్ కూడా లీక్ అయింది, మీరు వినుంటారు. సో తను కూడా అంటారు అంటే తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టండి అంటే ఎవరున్నారు తెలంగాణలో అని చెప్పేసి అంటున్నారు. ఇక ఆంధ్రోళ్ళు అన్నట్టే ఇలా అంటున్నాడు. ఉమ్, ఆంధ్రోళ్ళు ఒకప్పుడు అన్నారు తెలంగాణలో చదువు రాదు, అవు తెలివి లేదు, వానికి భాష రాదు, మేము లేకపోతే ఆగమైపోతుంది. వానికి ఇంగ్లీష్ అసలే రాదు, ఆ, మేము లేకపోతే వీళ్ళు బతికెక్కడిది అని మాట్లాడినప్పుడు. అవును. తెలంగాణ కోసం సినిమాలు తీసినప్పుడు నీ పేరు యాదగిరి, ఉమ్, నీ ఊరు భువనగిరి, ఉమ్, నీ వృత్తి గుండాగిరి అని ఉమ్, డైలాగులు పెట్టిండ్రు. అవును. దానికి వ్యతిరేకంగా మాట్లాడినాం ఆ రోజు. ఇప్పుడు కూడా మరి ఆంధ్రోళ్ళు అన్నట్టే అందశ్రీ మాట్లాడితే ఏం చేస్తాం మనం? బాధపడడం తప్ప, ఆవేదన చెందడం తప్ప ఇంకేం లేదు. ఉమ్, తెలంగాణకు అంటే దాన్ని ఆ ఆ పాటని గొప్పగా తీసుకురావడం కావాల్సినటువంటి ఏర్పాట్లు తెలంగాణ వాళ్ళలో ఎవరు లేదంటే
మరి నీ స్టూడియో లేవు, మ్యూజిక్ లేదు, మ్యూజిక్ డైరెక్టర్ లేరు, తబలాలు కొట్టేటోళ్ళు లేరు, లేకపోతే డప్పు కొట్టేటోళ్ళు లేరు, ఇంకోరు లేరంటే ఇవాళ ఏం లేనప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆ పాటను కాపాడింది ఎవరు? ఉమ్, ఎవరు వాళ్ళు? మూగజీవులు కాదా? తెలంగాణ కవులు కాదా? తెలంగాణ రచయితలు కాదా? తెలంగాణ గాయకులు కాదా? తెలంగాణ గుండె చప్పుళ్ళు కావా? మరి ఇట్లా మాట్లాడితే ఏం చెప్తాం మనం? ఉమ్. బాధపడడం తప్ప, ఆవేదన చెందడం తప్ప ఏం చేస్తాం? మాట్లాడొద్దని చెప్తాం, అట్లా మాట్లాడొద్దని చెప్తాం, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తాం. కానీ ఉమ్. మేము అట్లే మాట్లాడుతాం, మేము అట్లే చేస్తాం అంటే ఏం చెప్తాం? మరి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో సో దాంట్లో కూడా కొన్ని మార్పులు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం యూజ్ చేస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ప్రాపర్ గా లేదంటారా? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా, లేకపోతే అదేంది టిఎస్జిసి, టీఎస్జీసీ టీజీ టీజీ. పెట్టినా, లేకపోతే తెలంగాణ గానం ఎవరితోటో ఓ పేద పేరు ప్రఖ్యాతులను వాళ్ళతో చేస్తే ఏందంట వచ్చేది? ఉమ్, ఏమొస్తుంది? తెలంగాణ బిచ్చగాళ్ళ మా జీవితాల్లో మార్పు వచ్చిందా? ఉమ్, తెలంగాణ రైతుల్లో మార్పు వచ్చిందా? తెలంగాణ కార్మికుల్లో మార్పు తెచ్చినవా? తెలంగాణ నిరుద్యోగులకు ఏమైనా మార్పు తెచ్చినవా? విద్యారంగంలో మార్పు చేసినవా? వైద్య రంగంలో మార్పు చేసినవా? ఉపాధి రంగాన్ని మార్పు చేసినవా? అరే మేము అడుగుతున్నది ఆ? ఆంధ్ర వాళ్ళు దోచుకున్నది, దాచుకున్నది బయటికి తెమ్మని చెప్తున్నాం. ఉమ్, ఈ పాటలు విని మురిసిపోతామా? పాటలతోటి కడుపు కడుపుకి ఏమన్నా ఉమ్, ఆ, ఉపయోగం జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఆదివాసీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఆదివాసీ గూడాలన్నీ కూడా ఇవాళ రక్తపాతమే కూర్చుంటున్నది. ఇవాళ ఇక్కడ తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా తాగే నీళ్ళల్లో ఇవాళ ఆదివాసీ రక్తం తాగుతున్నది ఇక్కడ. ఉమ్. ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు తీసుకొచ్చినావు? స్వేచ్ఛ వచ్చిందా? సమానత్వం వచ్చిందా? ప్రశ్నించే గొంతులకు ఏమైనా విలువ ఉందా? మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి ఏమైనా ఇక్కడ బతుకుదెరు ఉన్నదా? పాలకులను ప్రశ్నిస్తే లాఠీలు వస్తాయి, తూటాలు వస్తాయి, జైళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏమొచ్చింది ఇక్కడ? కాబట్టి ఈరోజు ఈ పాటలు, పేరు మార్పులు, లేకపోతే ఇంకేదో విగ్రహాల మార్పు దీంతో ఏమి రాదు. ఉమ్. 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు ఏం మార్పు రాదు. సో విగ్రహాలు కాకుండా మార్పు బతుకుల్లో రావాలని చెప్పేసి మీరు అంటున్నారు. అందుకని మొదటి నుంచి చెప్తున్నా, పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. పేర్ల మార్పిడి కాదు, ఉమ్, పరిపాలన మార్పు రావాలి. గాన గీతం మార్పు కాదు, పరిపాలన మార్పు రావాలి. ఉమ్. ఆ మార్పు ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో కనపడాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. సో ఇప్పుడున్న పాలన ప్రజాపాలన ఉంది. ఈ 10 సంవత్సరాలలో ఏ రోజైనా కేసీఆర్ ప్రజల దగ్గరికి వచ్చిండు. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రజల దగ్గరికి వస్తుండు, ప్రజల్ని కలుస్తుండు, ప్రజలతో మాట్లాడుతుండ్రు అని చెప్పి చెప్తున్నారు. మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం కదా, వ్యతిరేకిస్తలేం. ఉమ్, రమ్మనే అడుగుతున్నాం, ఉమ్, ఇంకా రమ్మని అడుగుతున్నాం. నీ విలువైన సమయాన్ని ఇంకా ఒక్క 8 గంటలు తప్ప మిగతా సమయం అంతా ఉమ్, ప్రజల కోసం ఉపయోగించమంటున్నాం. సెక్రటరియట్ రమ్మంటున్నాం, ఉమ్, ప్రగతి భవన్ రమ్మంటున్నాం, ప్రజల దగ్గర రమ్మంటున్నాం, బిచ్చగాళ్ళ దగ్గర బొమ్మంటున్నాం, కూలీల దగ్గర బొమ్మంటున్నాం. అడ్డ కూలీల దగ్గర పోయి ఒక్కరోజు మాట్లాడు, ఉమ్. వాళ్ళ బాధలు తెలుస్తాయి. వాళ్ళ బాధలు తెలుస్తాయి. ఆటో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడు, ఉమ్, వాళ్ళ బాధలు తెలుస్తాయి. కార్మికుల దగ్గర పోయి మాట్లాడు, వాళ్ళ బాధలు తెలుస్తాయి. కష్టజీవుల దగ్గర పోయి మాట్లాడు, వాళ్ళ బాధలు తెలుస్తాయి. రైతుల దగ్గర పోయి మాట్లాడు, వాళ్ళ బాధలు తెలుస్తాయి. రమ్మని అంటున్నాం కదా, ఉమ్, పోలీసులు లేకుండా రమ్మంటున్నాం. మేము అవసరమైతే నీకు నీ ప్రాణానికి మేము ప్రాణం ఇస్తాం అంటున్నాం. ఎందుకని నీ వెనక 20 కార్లు, 50 కార్లు, 1000 మంది పోలీసు వాళ్ళు ఎందుకు నీకు? ఉమ్. ఎందుకు అంటున్నావు? ప్రోటోకాల్ అంటారు కదా. ఏం ప్రోటోకాలు? ప్రజలే ప్రోటోకాలు. ఉమ్, ప్రజలకు మించిన ప్రోటోకాల్ ఉన్నదా? లేదు. ఎందుకు ఈ పనికిమాల పనులు? ఉమ్, ముందు ఒక 20, వెనక ఒక 20, లేకపోతే 50 1000 మంది పోలీసు వాళ్ళు. ఎందుకు ఈ పనికిమాల ముచ్చట్లు?
సో గత బీఆర్ఎస్ పాలన దిశగానే ప్రస్తుత కాంగ్రెస్ పాలన పోతుంది అని చెప్పేసి ప్రజలు అంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు వద్దని చెప్పేసి కాంగ్రెస్ ని గెలిపించుకున్నాం. అలాంటిది కాంగ్రెస్ లో కూడా బీఆర్ఎస్ నాయకుల్ని తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అది నిజమంటారా? మనమైతే ఇప్పుడైతే చూస్తున్నాం. ఉమ్, అసలు ఎవడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో, అవును. ఎవడు ఏ కండగా ఉంటాడో, ఎవడు ఏ జెండా పట్టుకుంటాడో తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాం మనం. అవు. భయమవుతుంది, ఓటేయాలంటే భయమవుతుంది ఈ ఒక పెద్ద నాయకులకి. కన్ఫ్యూజన్ లో ఉన్నాం మనం. అవును. ఇప్పుడు చూసినాం మొన్న ఆ, చింతపండు నవీను ఫస్ట్ కాంగ్రెస్ ద్వారా పోటీ చేసిండు, తర్వాత ఇండిపెండెంట్ పోటీ చేసిండు, మళ్ళా కాంగ్రెస్కి వచ్చిండు. అవును. ఎవరిని నమ్మాలా? జర్నలిస్టు నమ్మాలా, లాయర్లను నమ్మాలా, ప్రొఫెసర్లను నమ్మాలా, ఇన్నాయని నమ్మాలా? ఎందుకు నమ్మాలా? ఉమ్, ఇన్నాయని కూడా ఎందుకు నమ్మాలా? ఎందుకు నమ్మాలా? ఉమ్, ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవడు ఏ పార్టీలో ఉంటాడో, ఏ పార్టీ మారుతాడో, ఏ కండవ కప్పుకుంటాడో, ఎవడు ఏ అవతారం ఎత్తుతాడో. ఊసరవెల్లుల కంటే ఏదో చెప్పినట్టు ఊసరవెల్లి కూడా మనల్ని చూసి సిగ్గుపడే సిగ్గుపడేది. పరిస్థితికి వచ్చింది. ఇంకోటి ఇదే ప్రభుత్వంపై వెలమదొరల పాలన పోయి రెడ్ల పరిపాలన వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ రెడ్ల, వెలమల, బీసీల, లేకపోతే ఆదివాసీల, గిరిజనుల పక్కన పెడితే ఉమ్, అది ప్రజాపాలన అవునా కాదా అనేది ముఖ్యం. ఉమ్, కంపోజిషన్ లో రెడ్లు ఎక్కువ ఉన్నారు, కాదని అంటలేము. ఉమ్, అది మనకు అందరు కనపడే బహిరంగం కానీ ఇవాళ ఇక్కడ పాలన అనేది ఇప్పుడు కొంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటారు, ఉమ్, బీసీ ఐఏఎస్లు ఉంటారు, బీసీ ఐపీఎస్లు ఉంటారు, బీసీ అధికారులు ఉంటారు, కానీ వాళ్ళు బీసీలకు న్యాయం చేయరు. ఉమ్, ఎస్టీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, వాళ్ళు ఏమన్నా మరి ఎస్టీలకు న్యాయం చేస్తారా? ఉమ్, ఒక ఎస్టీ అధికారి కూడా, ఒక ఎస్టీ ఆఫీసర్ కూడా రెడ్డోడు వస్తేనే విలువిస్తాడు, వెలమోడు వస్తేనే విలువిస్తాడు, లేకపోతే డబ్బున్నోడు వస్తేనే విలువిస్తాడు. అట్లా తయారైపోయింది సమాజం. అదే ఆదివాసీలు వచ్చిండ్రు, గిరిజనులు వచ్చిండ్రు, మా సోదరులు వచ్చిండ్రు, మా సోదరిమణులు వచ్చిండ్రు అని మనం విలువిస్తున్నారా? ఎక్కడైనా ఉన్నదా? కనపడుతుందా? ఉమ్, ఆదివాసి గిరిజనులు బీసీలు వస్తేనే చెప్పులు ఇచ్చి రమ్మంటారు. అదే రెడ్డోడు వెలుమడు చెప్పులు వేసుకొని షూ చేసుకొని వాడు వస్తే కూడా పోయి నిలబడి గలమకాడికి పోయి లోపలికి తీసుకొస్తారు. కాబట్టి ఇక్కడ కులం ఒక్కటే ముఖ్యం కాదు, మతం ఒక్కటే ముఖ్యం కాదు, ఉమ్, వాళ్ళ యొక్క వర్గ స్వభావం ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు, ఎవరి పాలన ఉంది, వాళ్ళతో ఏ తోకలు ఉన్నాయి అనేది దానికంటే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు ప్రజల పక్షపాతి అవునా కాదా అనేది మనం చూడాలి. సో చివరికి ఇంకో ప్రశ్న అన్నయ్య గారు, ఇప్పుడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో, సో దానిపైన కీలక పరిణామాలన్నీ చోటు చేసుకుంటాయి. సో కవితని లిక్కర్ కేసుకి బయటపడించడానికే సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిందని చెప్పేసి రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఇస్తారు. దానిపైన ఏమంటారు? అంటే వాస్తవంగా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎత్తుకు పై ఎత్తులే ఉంటాయి. ఉమ్, ఏ కేసు ఎప్పుడు మూతపడుతుందో ఎవడు చెప్పలేడు, అవును. ఏ కేసు ఎప్పుడు తెర మీదకి వస్తుందో ఎప్పుడు చెప్పలేడు. కాబట్టి కేసులు పెట్టినా, కేసుల వెలుగులోకి వచ్చినా, జైళ్ళ పాలైనా ఇవన్నీ కూడా రాజకీయాలతోటే ముడిపడి ఉంటాయి. రాజకీయ పరమైన ముడి లేకుండా ఏది ఉండదు. రేపు సపోజ్ జూన్ 4 తర్వాత ఇండియా కూటమి పాలన వస్తే ఉమ్, కేజ్రీవాల్ బయటకు వస్తాడు. ఎన్డీఏ పాలన వస్తే కేజ్రీవాల్ కొన్ని నెలల తరబడి జైళ్ళలో ఉంటాడు. ఉమ్, ఇక అది మనం జరగబోయేది మనం ఇప్పుడే చెప్పడానికి అవకాశం ఉంది. అట్లా 4వ తారీఖు తర్వాత ఈ దేశంలో వచ్చే ప్రభుత్వం మీద ఆధారపడే రేవంత్ బతుకు కూడా ఆధారపడి ఉన్నది, రేవంత్ పాలన కూడా ఆధారపడి ఉన్నది. ఉమ్, ఆడ కర్ణాటక అయినా ఇక్కడైనా ఇవన్నీ కూడా రేపు వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఎన్డీఏ పాలన వస్తే ఒక రకంగా ఉంటుంది, ఇండియా కూటమి పాలన వస్తే ఒక రకంగా ఉంటుంది. ఎన్డీఏ పాలన వస్తే కొంతమంది జైలుకి పోతారు, ఉమ్, ఇండియా కూటమి పాలన వస్తే ఇంకొంతమంది జైలుకి పోతారు. ఇంతే, ఏం లేదు ఇక్కడ. ఉమ్, జైలుకు పోవడం వెనక ఇప్పుడు చిదంబరం అమిత్ షాని జైలుకు పంపిండు, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏం చేసిండు? చిదంబరాన్ని జైలుకు పంపిండు. అంతే, ఉమ్, ఇది ఒక ఆట. ఇది ఉమ్, ఈ ఆటలో మనందరం ఏమో అయిపోతుందని మనం మాట్లాడుకునే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. వేస్ట్ అంటారు. ఎవడు జైలుకు పోతేంది, ఎవడు జైల్లో ఉంటేంది, ఉమ్, ఆడ వాళ్ళకి జైల్లో ఉన్నా బయట ఉన్నా అన్ని వాళ్ళకి అత్తగారిలే, ఏం తేడా లేదు. ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టించడానికి పాలకులు
కొన్ని ఇష్యూస్ని తీసుకొస్తారు. ఉమ్. మనం అయ్యే మాట్లాడకుండా కూర్చోవాలి. ప్రజల సమస్యలు పక్కదారి అంతే పడిపోతాయి. మరి. ఉమ్. ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి ఎవడైనా మాట్లాడుతుండా? రైతు బంధు మాట్లాడుతుండా? ఆకలి చావులతో గురైన రైతుల గురించి మాట్లాడుతుండారా? విద్యార్థుల గురించి మాట్లాడుతుండా? నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా? కార్మికుల గురించి మాట్లాడుతున్నారా? తెలంగాణ కోసం అనన్య త్యాగాలు చేసిన ఆ కుటుంబాల గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టించడానికి అప్రధాన సమస్యల్ని పాలకులే తీసుకొస్తారు. ఇక వాటిని మాట్లాడుకుంటూ మనం కూర్చోవాలి. అంతే. అంతే. సో ఇంకా మీరు ఒకవేళ అమరవీరుల తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమన్నా రెఫరెండం ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పదే పదే చెప్తున్నాం. మీరు ఉమ్. తెలంగాణ త్యాగదనులకి ఏమాత్రమైనా మీరు వాళ్ళకి గౌరవం ఇవ్వాలనుకుంటే ఫస్ట్ అమరవీరుల కుటుంబాలకు గౌరవం ఇవ్వండి. ఆ తర్వాత ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, విద్యాపరంగా నష్టపోయిన వాళ్ళు, ఉద్యోగాలు నష్టపోయిన వాళ్ళు, వయసు రీత్యా నష్టపోయిన వాళ్ళు, అన్ని రకాల నష్టపోయిన వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి. అట్లా చేస్తూ 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 ఆఖరికి ఈ హైదరాబాద్లో ఈ మైకుల ముందు మాట్లాడే మైకాసుర్లకి లాస్ట్ అవకాశం ఇవ్వండి. అంతేగాని జర్నలిస్టులు, లేకపోతే లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ విద్యార్థులు వీళ్ళు కాదు మొదటి లైన్లో ఉండాల్సింది. చివరిగా వీళ్ళు ఉండాలి అనేదే నా అభిప్రాయం. ఈ ప్రభుత్వానికి నేను అడిగినా చెప్తా, మీ ద్వారా కూడా నేను అదే చెప్తా. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, ఇది అన్నమాట గాదయ్య గారు చెప్తున్న పరిస్థితి. సో తెలంగాణ వచ్చింది తెచ్చిందంతా అమరవీరుల త్యాగాలే కాబట్టి సో ఫస్ట్ గా వాళ్ళ పేర్లే పెట్టండి, దాని తర్వాత లాస్ట్ లో ఎక్కడైనా సరే చివరిలో మా పేర్లు పెట్టండి. అంతేగాని ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఏనాడు తెలంగాణ అమరవీరులను పట్టించుకోలేదు, అలాంటిది ఇప్పుడు కూడా పట్టించుకోకుండా పోతుందేమో అని చెప్పేసి సో ఇప్పటికైనా సరే వచ్చి అమరవీరుల కుటుంబాలకు పలకరించండి, వాళ్ళని పట్టించుకుంటేనే ప్రాపర్ ప్రజాపాలన ఉంటుందని చెప్పేసి అంటున్న పరిస్థితి.